హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. 2 వారాలు గడిచినాయి. రోజా జీవితంలో, దినచర్యలో హఠాత్తుగా ఊహించలేని పరిణామం వచ్చింది. కొండ మీద నుంచి ఏటవాలుగా క్రిందకి దొర్లిపోతున్న రాయి దొర్లి దొర్లి ఏ అగాధంలోనూ పడకుండా సమతలానికి వచ్చి దేనికో తగిలి ఆగిపోయినట్లుగా విపరీతమైన గాలిలో రెపరెపలాడుతున్న గాలిపటం ఏ క్షణంలోనైనా దారం తెగి ఏ ముళ్ళకంపలో చిక్కుకుని చిరిగిపోతాను అని భయపడి అదృష్టవశాత్తు మెల్లమెల్లగా క్రిందకి దిగి యజమాని చేతిలో వాలినట్టుగా అనిపించసాగింది. వేణుగోపాలరావు గారి పేరు చలువలో ఏమాత్రం ఉందో ఆయన సమక్షానికి వెళ్ళిన క్షణం ఎంత పవిత్రమైందో గాని రోజా జీవితానికి ఒక ఆలంబన దొరికినట్లు నిశ్చింతగా అనిపించసాగింది. మానసికంగా శాంతి లేని మనిషికి శారీరకంగా క్షణం తీరని పని ఉంటే ఆ బాధ నుంచి కొంత కాకపోతే కొంతైనా విముక్తి అవ్వవచ్చని గ్రహించింది రోజా. రోజాకి ఇప్పుడు అర్థం లేని ఆలోచనలు రావటం లేదు. భవిష్యత్తు గురించి దిగులు గాని, బెంగ గాని పడేందుకు వ్యవధి లేదు. ఉదయం లేచి ఆదరాబాదరాగా తయారై వేణుగోపాలరావు గారింటికొచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు కాలం రెక్కల గుర్రంలా పరిగెత్తుతుంది. రోజులు క్షణాలు, వారాలు గంటల్లా గిర్రున తిరిగిపోతున్నాయి. లావణ్య చాలా సరసంగా, స్నేహమయిగా ప్రవర్తిస్తూ రోజాకి తెలియని విషయాలుంటే తెలియచెప్తోంది. ఒక్క చూపుతో, ఒక్క మాటతో సర్వం గమనించగలిగిన నేర్పు పుట్టుకతోనే అబ్బిన రోజా చాలా స్వల్ప వ్యవధిలోనే ఆ ఇంటి సభ్యుల్లో ఒకరిగా, వారికి ప్రియమైన, ముఖ్యమైన వ్యక్తిగా కలిసిపోయింది. ఏ దేవతలో అనంత రూపంలో ఆశీర్వదించి కరుణతో ప్రసాదించిన వరం ఈ జీవనాధారం. రోజా తనలో గల చాకచక్యమంతా ఉపయోగించి ఈ ఆధారాన్ని వినియోగించుకుని జీవితానికి ఒక స్థిరత్వాన్ని ప్రసాదించుకోవడానికి ప్రయత్నించసాగింది. రోజా ఉద్యోగంలో చేరిందని వినగానే ఇరుగు పొరుగు ఏమిటా ఉద్యోగం, జీతం ఎంత అంటూ సుందరమ్మ సవాలక్ష ఆరాలు తీశారు. తెలివిగల సుందరమ్మ జీతం సంగతి చెప్పింది కానీ రోజా అక్కడికి వెళ్ళి ఏ పని చేస్తుందని మాత్రం చెప్పలేదు. ఏమిటో చెప్పింది గాని నాకు తెలియలేదమ్మా, ఇంగ్లీష్ కాగితాల మీద తెగ వ్రాయాలంట పాపం. కుర్ర సన్యాసి కూర్చుని కూర్చుని నడుం పీకిపోతుంది అంటూ ఇంటికొచ్చి ఒకటే గోల అంది ఎంతో అపేక్షగా. అడిగిన వాళ్ళు అనుమానంగా ముఖాముఖాలు చూసుకున్నారు. రోజా ఉద్యోగం గురించి వాళ్ళు రకరకాలుగా ఊహించుకుని చెప్పుకోవడం ప్రారంభించారు. రోజా వీళ్లతో సాంగత్యం పోయి చాలా రోజులైంది. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నా లక్ష్య పెట్టే స్వభావమూ కాదు. ఈ ప్రపంచంలో కష్టపడి నీతిగా, నిజాయితీగా సంపాదించే ఏ సంపాదనైనా పవిత్రమైందేనని అనంత్ చాలాసార్లు చెప్పాడు. రోజా విశ్వాసం కూడా అదే. వేణుగోపాలరావు గారి ఇంట్లో రోజాకి తను పెద్దగా కష్టపడుతున్నది ఏది ఉన్నట్లే కనిపించటం లేదు. భోజనాలు అయ్యే వరకు కాస్త ఊపిరాడినట్లుగా పని ఉంటుంది. తర్వాత సాయంత్రం వరకు తీరికే. మధ్యాహ్నం భోజనం చేయగానే వేణుగోపాలరావు గారు తప్పనిసరిగా కొద్ది గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఇంట్లో ఎక్కడా అంతగా శబ్దం వినిపించకూడదు. ఆ సమయంలో లావణ్య రోజా కబుర్లతో గడిపేస్తారు. ఇద్దరిలో ఎక్కువగా మాట్లాడేది ఎప్పుడూ లావణ్యే. తన చిన్ననాటి విషయాలు, తల్లిని గురించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో రోజాకు చెప్తూ ఉంటుంది. లావణ్య గది సర్దుతూనో, రాధ బట్టలు, బొమ్మలు సర్దుతూనో రోజా కుతూహలంగా అవన్నీ వింటుంది. లావణ్య కంటే రాధతో ఎక్కువగా కాలం గడపడం రోజాకి ఇష్టంగా ఉంటుంది. రాధకి చదువు, ఆట నేర్పడం రోజాకి చాలా ఆనందంగా, గమ్మత్తుగా, విచిత్రంగా, అద్భుతంగా ఉంది. నోట మాట రాని ఆ పిల్ల కళ్ళతో, చేతులతో అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలాగా చూపగలదు. తను చెప్పే విషయాలు నేర్చుకోవడానికి రాధ పడే కుతూహలం, చూపే ఆరాటం ఒకసారి గమనించినప్పుడు ఆ పిల్ల పట్ల జాలితో, సానుభూతితో హృదయం ఆర్ద్రమైన రోజాకి ఒక్కసారి చేతులు 2 చాచి ఆ పిల్లని గట్టిగా హృదయానికి హత్తుకోవాలనిపిస్తోంది. రోజా వచ్చిన కొద్ది రోజుల్లోనే లావణ్యకి, తండ్రికి మధ్య గల ప్రేమాభిమానాలు ఎంత లోతైనవో తెలుసుకుంది. తల్లి లేని ఇంట్లో సహజంగా మరింత ఆదరణ, ఆత్మీయత ఏకం కావలసిన ఆ ఇరువురు ఎడముఖం పెడముఖంగా ఉండటం, సాధ్యమైనంత వరకు ఒకరినొకరు తప్పించుకుని తిరగాలని చూడడం రోజాకి చాలా చిత్రంగా అనిపించింది. లావణ్యకి తండ్రి పట్ల గౌరవం కానీ, లక్ష్యం కానీ లేవు. ఆయనకి కూతురు పట్ల ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ చిన్న కూతురితో మాట్లాడేటప్పుడు ప్రతిధ్వనించే సరళత్వం, చనువు పెద్ద కూతురి సమక్షంలో లీల మాత్రంగా కూడా కనిపించవు. ఇద్దరి మధ్య డబ్బు ఒక్కటే సంబంధం అని గ్రహించింది రోజా. రోజా క్రమంగా మామూలు మనిషి అవుతున్నందుకు, తన బాధలు మర్చిపోయి వీళ్ళ సమస్యల్లో లీనమవుతున్నందుకు అనంత్ చాలా సంతోషించాడు. అతనికి కోరింది సాధించగలిగాను అనే సంతృప్తి కలగసాగింది. రోజా వచ్చిన 4, 5 రోజులకి వేణుగోపాలరావు గారికి చాలా సుస్థి చేసింది.
దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లి మళ్ళీ బయటపడ్డారని చెప్పవచ్చు. అది తలుచుకుంటేనే రోజాకి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఒళ్ళు జలదరిస్తుంది. ఆ రోజు సాయంత్రం వేళ లావణ్య క్లబ్‌కెళ్ళింది. వేణుగోపాలరావు గారు బయట లాన్‌లో పడకుర్చీలో వేసుకుని కూర్చుని ఉన్నారు. రాధ ఆయనకెదురుగా క్రింద కూర్చుని రోజా ఆ రోజు నేర్పిన ఏబీసీడీలు దిద్దుతోంది. వంట ఇంట్లో సాయంత్రం వంటకి ఏం కావాలో అన్నీ వివరంగా చెప్పి రోజా బత్తాయి రసం తీసి వేణుగోపాలరావు గారికి ఆయన వేసుకోవాల్సిన మందు రసం తెచ్చి ఇచ్చింది. ఆయనది తాగుతుంటే తను రాధ ప్రక్కన కూర్చుని సరిగ్గా దిద్దుతోందో లేదో అని చూడసాగింది. చల్లటి సాయంత్రం మాలి అప్పుడే మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టే వెళ్ళాడు. పరిసరాలన్నీ నీటిగా, ప్రశాంతంగా అలసిన మనుషుల సేద తీర్చేలా ఉన్నాయి. రోజాకి ఈ వేళలో ఇక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవడం అంటే ఎంతో ఇష్టం. బత్తాయి రసం తాగుతున్న ఆయన మర్నాడు రోజా తండ్రిని వెంటబెట్టుకుని తీసుకురమ్మని చెప్పారు. ఇదివరలో 1, 2 సార్లు తండ్రి గురించి ఇలాగే ప్రసక్తి తెస్తే రోజా నేర్పుగా అక్కడి నుండి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజాకి ఎలాగో అనిపించసాగింది. అనంత్ ఉన్న విషయం చెప్పేస్తే పోయేదానికి ఇలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. అందుకే ఈరోజు రోజా ఆయన ముందు ఉన్న విషయం బయట పెట్టేస్తూ తనకి తండ్రి లేడని, మేనమామ దగ్గర పెరిగి పెద్దయ్యానని ఇంచుమించు వివరాలన్నీ చెప్పేసింది. బత్తాయి రసం తాగుతున్న ఆయన గ్లాసు సగంలో ఆపేసి ముందున్న స్టూల్ మీద పెట్టేస్తూ రోజా ఇంటి పేరు, తల్లి పేరు, మేనమామ పేరు అన్నీ అడిగారు. రాధ చేయి పట్టుకుని జాగ్రత్తగా తదేకంగా దిద్దిస్తున్న రోజా తలెత్తి ఆయన ముఖంలోకి చూడకుండానే, ఆయన ముఖంలో హఠాత్తుగా కలుగుతున్న భావ పరివర్తన గమనించకుండానే వివరంగా అన్నిటికీ జవాబులు చెప్పింది. వేణుగోపాలరావు గారి ముఖం పాలిపోయింది. ఆయన ఒంటి నిండా చెమటలు అలుముకున్నాయి. మనిషి కంపించసాగారు. హఠాత్తుగా ఊపిరి అందని వాడిలా ఎగశ్వాస పీలుస్తూ ఆయాసపడసాగారు. రోజా పిలుస్తూ రొప్పుతూ 2 చేతులు చాచారు. ఆ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తిన చూచిన రోజా ఒక్క క్షణం సర్వం మరచి నిశ్చేష్టురాలైంది. ఆ నిమిషంలో ఆయన కళ్ళల్లో కనిపించిన భావం ఎవరు చూసినా జన్మలో మర్చిపోలేరు. చాలా సున్నితమైన చోట బిగించిన పిడికిలితో బలమైన దెబ్బతిన్న మనిషిలా విలవిల్లాడుతున్నారాయన. రోజా కంగారుగా లేచి నిలబడింది. చప్పున దగ్గరగా వచ్చింది. ఏమిటిది? ఏమైంది? అంది కంగారుగా. ఆయన తలెత్తి రోజా వైపు చూశారు. ఆ చూపులో సుడిగుండంలో చిక్కుకుని అడుగంటలా వెళ్ళిపోతున్న మనిషి ఆధారం దొరక్క వెర్రిగా చూస్తున్నట్టుగా ఉంది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి అనంత్ అక్కడికి రావటంతో సరిపోయింది. అనంత్‌ని చూడగానే వెర్రిదానిలా కేకలు పెట్టింది రోజా. అనంత్! చప్పున రా! త్వరగా! అనంత్ 2 అంగల్లో వచ్చినట్టుగా వచ్చాడు. అప్పటికే వేణుగోపాలరావు గారు గుండెని పట్టుకుని పడకుర్చీ చేతి మీదకి మూటలా ఒరిగిపోయారు. భగవాన్! భగవాన్! రోజా ఆక్రందనలా వినిపించింది ఆయన స్వరం. తర్వాత అంతా నిమిషాల మీద చకచకా జరిగిపోయింది. అనంత్ లోపలికి పరిగెత్తి డాక్టర్‌కి ఫోన్ చేయడం, ఆయన వచ్చే వరకు ఆయన్ని పడకుర్చీలో దింపి అక్కడే ఆ పచ్చికలోనే సరిగ్గా పడుకోబెట్టడం, అనంత్ ఆదేశం ప్రకారం ఆయన తల ఒళ్ళో పెట్టుకుని కూర్చోవడం, డాక్టర్ వస్తూనే ఆయన్ని పరీక్షించి గబగబా 2 ఇంజెక్షన్లు ఇవ్వడం, అనంత్‌తో హార్ట్ స్ట్రోక్ అనడం జరిగినాయి. అంతవరకు మాట్లాడుతున్న మనిషి అలా జీవం లేనట్టుగా అయిపోయిన వెల్లకిల్లా స్పృహ లేనట్టు పడుకున్న ఆయన్ని చూడగానే రోజాకెందుకో చెప్పలేనంత దుఃఖం వచ్చింది. డాక్టర్ గారు తర్వాత అనంత్, రాముల సహాయంతో లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇచ్చి నాడి చూస్తూ మంచం దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చున్నారు. అనంత్ ఆయన తలవైపు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. డాక్టర్ గారు చెప్పబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ రోజా ఏడుస్తున్న రాధని బుజ్జగిస్తూ నిలబడింది. కొద్దిసేపటికి ఆయనకి మళ్ళీ ముఖం నిండా చెమటలు పోశాయి. మెల్లగా కళ్ళు విప్పి చూశారు. ఎదురుగా రాధని ఎత్తుకుని నిలబడిన రోజా మీదనే ఆయన కళ్ళు నిలిచిపోయినాయి. దగ్గరకు రమ్మని సైగ చేశారు. రోజా దగ్గరగా వచ్చింది. ఆయన రోజా చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నారు. ఆయన కళ్ళ వెంబడి వెచ్చటి కన్నీళ్లు ప్రక్కకి జారడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. రోజా బెదురుగా అనంత్ వైపు, డాక్టర్ వైపు చూసింది. కళ్ళతోనే ధైర్యం ఇచ్చాడు అనంత్. పల్స్ చూస్తున్న డాక్టర్ రోజాని కదలకుండా అలాగే నిలబడమని సైగ చేశాడు. ఇల్లంతా శ్మశాన ప్రశాంతం ఆవరించుకున్నట్టుగా ఉంది. రోజాకి చాలా సేపయిన తర్వాత రోజా చేతిని పట్టుకున్న ఆయన చేయి సడలింది. గాఢ నిద్రలోకి జారినట్టు సూచన క్రమంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించసాగాయి. అందరూ యువతలకు వచ్చేశారు. డాక్టర్ రోజాని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పమని అడిగాడు. ఏమున్నాయి, మామూలు సంగతులే, లోకం గురించి అంది. ఆయనకేదో చాలా షాక్ లాంటిది కలిగింది. బహుశా మాటల వల్ల గాక దానంతా అదే వచ్చి ఉండొచ్చు. ఈరోజు చాలా గండం తప్పింది. కొద్దిసేపటి వరకు పల్స్ అందనే లేదు. ఇంకోసారి వస్తే మాటని అసంపూర్తిగా ఆపేశారు. వెళ్ళబోయే ముందు డాక్టర్ గారు రాధ బుగ్గ నిమిరి కేవలం నీకోసమే బ్రతికి ఉంటారమ్మా అని వెళ్ళాడు.
అనంత్, రోజా చాలాసేపు బయట లాన్‌లో కూర్చున్నారు. అనంత్ క్లబ్‌కి లావణ్య కోసం ఫోన్ చేశాడు. లావణ్య క్లబ్‌లో లేదని, అసలు ఆ సాయంత్రం అక్కడికి రాలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్లి ఉంటుంది? నాతో క్లబ్‌కి వెడతానని చెప్పిందే అంది రోజా. ఏమో, ఎవరికి తెలుసు? ఈ మధ్య లావణ్య చాలా నిగూఢంగా ప్రవర్తిస్తుంది అన్నాడు అనంత్ ఆలోచనాపూర్వకంగా చూస్తూ. ఆ రోజు రాత్రి లావణ్య ఇంటికి తిరిగి వచ్చే వరకు ఉండిపోయింది రోజా. లావణ్య రాగానే అనంత్ జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. లావణ్య తండ్రి గదిలోకెళ్ళి నిద్రపోతున్న ఆయన ఒకసారి చూసి తలుపులు చేరవేసి చప్పుడు కాకుండా ఇవతలకొచ్చేసింది. తండ్రికి అంత సుస్థి చేస్తే ఆయనకి చావు బ్రతుకులైతే లావణ్య చూపవలసినంత ఆదుర్దా చూపించలేదని అనిపించింది రోజాకి. రాత్రి పొద్దుపోవడంతో అనంత్ రోజాకి తోడుగా ఇంటి వరకు వచ్చి దించి వెళ్ళాడు. దోవలో వస్తుండగా దగ్ధతో అంది రోజా. ఈరోజు ఎంత ప్రమాదం గడిచింది. నాకు చాలా భయం వేసింది. ఆయన ప్రాణం వదిలారనే అనుకున్నాను. డాక్టర్ చెప్పాడుగా మృత్యుముఖంలోకి వెళ్లి బయటకొచ్చాడని. ఈ గుండె జబ్బు మనుషులతో కాస్త ఇబ్బంది. ఇంతకీ ఈరోజు ఆ రాధ అదృష్టం అని చెప్పొచ్చు అన్నాడు అనంత్. రాధ సంగతేమో, నేను చాలా అదృష్టవంతురాల్ని. అదేం రోజా అలా అంటున్నావు? అవును అనంత్, నువ్వు కల్పించిన ఈ జీవనాధారం మీద నేనెంతో ఆశ పెట్టుకున్నాను. ఈరోజు ఆయనకేదైనా అయ్యుంటే రోజా కంఠం జీరతో పలికింది. అవును సుమ, నేను గుర్తించనే లేదు. కొత్త విషయం గుర్తిస్తున్నట్లుగా అన్నాడు అనంత్. ఇద్దరూ కొద్దిసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. రోజా ఇల్లు సమీపిస్తుండగా అన్నాడు అనంత్. రోజా, ఆయనకు ఆ ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు. నువ్వే నీ వీలైనంత వరకు ఆయన ప్రశాంతంగా గడిపేలా చూడగలిగితే. తప్పకుండా అనంత్, అది నా కర్తవ్యంగా భావిస్తున్నాను దృఢంగా అంది రోజా. ఇది ఫ్రెండ్స్, ఎద్దన పులుసు సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.